యాదృచ్ఛికమో కాకతాళీయమో కానీ ఆ ఎమ్మెల్యేను నిత్యం ఏదో ఒక వివాదం వెంటాడుతూనే ఉంది. నియోజకవర్గంలో ఏదో ఒక సమస్యతో జనం రోడ్డెక్కడం పరిపాటిగా మారింది. తొలిసారి గెలిచిన ఎమ్మెల్యే అయినా తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఏ కార్యక్రమం జరిగినా సింగనమల నియోజకవర్గంలోని వివాదమవుతుంది. ఇందుకు ఎమ్మెల్యే బండారు శ్రావణిని తరచూ వివాదాలు ఎందుకు చుట్టుముడుతున్నాయి? అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ చిన్న వయసులోనే నియోజకవర్గ బాధ్యతలు చేపట్టిన గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులుపై విజయం సాధించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర పూర్తిగా వస్తోన్న స్థానిక ఎమ్మెల్యేను ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. నియోజకవర్గంలో నిత్యం వివాదాలతో అధికార టీడీపీ నేతలు, శ్రావణి ప్రత్యర్థులు రోడ్డెక్కి రచ్చ చేయటం పరిపాటిగా మారింది. తాజాగా సింగనమల కొండపై ఉన్న దుర్గాంజనేయ స్వామి దేవాలయం పూజారి రమణాచారి కొంతకాలంగా ఆందోళనకు దిగారు. అనంతపురం కలెక్టరేట్ ముందు కుటుంబ సభ్యులతో నిరసన చేపట్టారు. ఆలయ కమిటీ, స్థానిక ఎమ్మెల్యే తల్లి లీలావతి ప్రోద్బలంతో తనను ఇబ్బంది పెడుతున్నారు అనేది ఆ పూజారి ఆరోపణ. తనను పూజారిగా తొలగించేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన అధికారం అడ్డుపెట్టుకుని పోలీసులు స్థానిక నేతలతో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నేతలు అక్రమంగా తనను గుడి నుంచి వెళ్లగొట్టేందుకు దౌర్జన్యం చేస్తున్నారని చెప్తున్నారు. అర్చకత్వం పోతే బలవన్మరణం తప్ప మరో మార్గం లేదని ఆవేదన చెందారు. ఎమ్మెల్యే కుటుంబం దౌర్జన్యం నుంచి కాపాడి తనకు న్యాయం చేయాలని కోరారు. ఇదేకాక ఇటీవల మండల స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు సింగనమల నియోజకవర్గంలో జరిగిన సంస్థాగత నియామకాల్లోనూ ఎమ్మెల్యే వ్యతిరేక వర్గానికి చెందిన వారికే పదవులు దక్కాయని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. కొద్ది రోజుల కిందట పార్టీ కార్యకర్తలు, నాయకులు బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. గ్రామాల్లో ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకంలో పార్టీ క్యాడర్కు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా నియోజకవర్గంలో పార్టీ మీటింగ్ అయినా, ప్రభుత్వ కార్యక్రమం జరిగినా రచ్చ జరగటం పరిపాటిగా మారింది. సింగనమలలో ముందు నుంచి పార్టీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. టూమెన్ కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు, ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ కేశవరెడ్డి ఓ వర్గంగా, బండారు శ్రావణి మరో వర్గంగా రాజకీయం నెరుపుతూ వచ్చారు. అధికారం వచ్చినా పార్టీలో నేతల మధ్య నెలకొన్న అంతరం క్షేత్రస్థాయి వరకు కొనసాగుతుండటంపై క్యాడర్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పార్టీ సభ్యత్వ నమోదు కోసం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులోనూ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నేతలు అసమ్మతి గళం విప్పారు. కొందరు పార్టీ నేతలు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకోవటం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ముందు పార్టీలో గ్రూపు రాజకీయాలు ఉన్నప్పటికీ గత సార్వత్రిక ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా బండారు శ్రావణిశ్రీ పేరు ఖరారు కావడంతో అధిష్టానం సూచన మేరకు అంతా కలిసి పనిచేశారు. ఎన్నికల అనంతరం పార్టీలో అంతా కలిసిపోయారు. ఐక్యంగా పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు ముందుకు తీసుకువెళ్తారు అని అంతా భావించారు. ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు పూర్తి కావస్తున్న నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు కొనసాగుతుండటం, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే నిత్యం వివాదాలు, ఆరోపణలు చేస్తుండటంపై పార్టీ కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తెలుగుదేశం పార్టీ కోసం దశాబ్దాలుగా కష్టపడి పనిచేస్తున్నామని, కష్టకాలంలో పార్టీ కోసం అండగా నిలిచిన వారికి అధికారంలోకి వచ్చాక అన్యాయం జరుగుతోందని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం గ్రామాల్లో చేపట్టిన రేషన్ డీలర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, యానిమేటర్ల వంటి నియామకాలు వివాదంగానే మారాయట. ఉద్యోగుల బదిలీలు, ఇతర వ్యవహారాల్లోనూ ఎమ్మెల్యే కుటుంబంపై అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తటం పార్టీలో తీవ్ర దుమారం రేపింది. సొంత పార్టీలో నేతలు, కార్యకర్తలు అధికారం వచ్చాక కేసులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీలో నెలకొన్న గ్రూపు రాజకీయాలు అధికారం వచ్చాక కొనసాగటంపై సొంత పార్టీలోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందరినీ కలుపుకొని వెళ్లటం లేదని, సీనియర్ నాయకులు పార్టీకి క్రియాశీలకంగా పనిచేసిన వారిని గుర్తించటం లేదన్న అసమ్మతి ఆ పార్టీలో నెలకొందట. సింగనమలలో నెలకొన్న వివాదాలను పార్టీ అధిష్టానం ఏ విధంగా పరిష్కరిస్తుందో, ఎమ్మెల్యే సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తుందో చూడాలి మరి.